శాశ్వతమైనటువంటి రాజ్యానికి మనలందరినీ ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు. సిద్ధపరిచి స్థిరపరుస్తున్న జీవము కలిగిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, విత్తనము వేసి ఇస్సాకు ఆ దేశమందున్నటువంటి వాడై, మీరు మొదటి వాక్యాన్ని చదివినప్పుడు ఆ దేశములో కరువు భారముగా ఉంది. కరువు ఉన్నటువంటి ఆ దేశములో, ఆ ప్రాంతములో, ఆ పరిస్థితుల్లో జీవము కలిగినటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట ప్రకారము, దేవుని వాక్కు ప్రకారము దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఈ దేశమందు పరవాసివై ఉండు, విత్తనం వేయి, నేను కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవుని ప్రియమైన పిల్లలారా, ఆ మాట విన్నటువంటి ఇస్సాకు విత్తనమును చేతపట్టుకొని, విత్తనమును చేయబోని, ఆ విత్తనమును పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 100 పంటను, 100 ఫలమును, 100 ఫలము చేత ఆయన గారు నింపబడ్డాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన పిల్లలారా, ఈరోజు ఎందుకో దేవుడు నీ జీవితంలో కూడా 100 ఫలమును దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రోజు ఇస్సాకే కాదు, ఈరోజు నీ జీవితంలో కూడా 100 ఫలమును అనుభవించుదువుగాక. ఆమేన్. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. విత్తనము విత్తి, విత్తనమును వేసి, విత్తనమును విత్తి 100 ఫలమును. ఏమిటి ఆ విత్తనము అని మనం వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే, మార్కు సువార్త 4:14లో ఆ విత్తనము దేవుని వాక్యము, ఆ విత్తనము దేవుని వాక్యము. ఎవరైతే విత్తనము అంటే దేవుని వాక్యమును హృదయం అనే పొలములో ఎవరైతే దేవుని వాక్యమును విత్తగలుగుతారో, ఎవరైతే దేవుని వాక్యమును విత్తుకుంటారో, వాళ్ళ జీవితం కరువైనా బరువైనా, అరువైనా ఎరువైనా, బాధైనా ఇబ్బంది అయినా, కలవరమైన కన్నీళ్ళైనా, విత్తనము విత్తిన ప్రతి ఒక్కరి జీవితం, హృదయములో వాక్యమనే విత్తనమును విత్తుకున్న ప్రతి ఒక్కరి జీవితం ఫలభరితముగా కాదు 100 ఫలభరితముగా దేవుడు మారుస్తాడు. 100 ఫలభరితంగా దేవుడు మారుస్తాడు. ఈ రోజున మనందరి జీవితాలను, మన స్థితిగతులను, మన పరిస్థితులను, మన ఆత్మీయ యాత్రను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కృపగలిగినటువంటి దేవుడు ఫలభరితముగా మార్చడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటే దేవుని ఉద్దేశము, ఆలోచన, ప్రణాళిక నిండుగా ఉంది. ఆ ప్రణాళికలో దేవుడు చెప్తూ ఉన్నాడు, 100% నువ్వు ఫలాలను రాబోతున్న దినాలలో అనుభవించబోతూ ఉన్నావు. ఇది వాస్తవము, పొందుకోబోతూ ఉన్నావు. ఇంతవరకు నిందించబడ్డావు, అపహసించబడ్డావు, వెక్కిరించబడ్డావు, వ్యంగ్యంగా మాటలు సూటిపోటి మాటలు పొందావు. వాటి ద్వారా నీ హృదయం నొచ్చుకుంది. కలవరాల చేత, కన్నీళ్ళ చేత ఏడవబడ్డావు.
వ్యాధుల చేత వెదల చేత కొట్టబడ్డావు, ఆర్థిక సమస్యలతో సతమతమైపోయావు. నమ్ము, ఇస్సాకు విత్తనం వేసి నూరంతల ఫలము ఎలాగైతే పొందాడో, వాక్యమును నీ హృదయం అనే పొలములో నువ్వు విత్తుకోగలిగితే నీ జీవితాన్ని కూడా నూరంతల ఫలభరితంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నూరంతల ఫలమును మీరు అనుభవించుదురుగాక. నూరంతల ఫలముల చేత కృప కలిగిన దేవుడు నిన్ను నింపునుగాక. ఎంతండి? కొంచెం గట్టిగా చెప్పండి. నూరంతల ఫలం, నూరంతల ఫలం. ఇంతకీ ఎలా విత్తాలి? విత్తనమును, ఒక విత్తనము నూరంతల ఫలమును పొందాలి అని అంటే, నూరంతల ఫలమును మనకు దయచేయాలి అని అంటే ఎలా విత్తాలి? ఎలా విత్తాలి? విత్తితే ఫలం వస్తుందా? ఆ విత్తనాలను మూట కట్టుకొని వాటిని ఒక షోకేసులోనో లేకుంటే సూట్ కేసులోనో బాక్స్లోనో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఫలం వస్తుందా? ఎప్పుడు అది ఫలభరితంగా మార్చబడుతుంది? ఎప్పుడు విత్తనము ఫలమునిస్తుంది? నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఫరో సమాధి ఒక 3000 సంవత్సరాల క్రిందట ఒక సమాధిని చూస్తే అందులో ఒక శవం ఉంది, మమ్మీ. అందులో కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి. దగ్గర 3000 సంవత్సరాలు ఆ విత్తనాలు ఆ సమాధి పెట్టెలోనే ఉన్నాయి. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. అసలు ఈ విత్తనాలు, ఈ ధాన్యము మొలుస్తుందా అని చూసి వాటిని తీసుకొని వచ్చి ఒక సారవంతమైన నర్సరీలో విత్తితే నేడు పండిన, ఈ సంవత్సరం పండిన విత్తనాలు ఎలాగైతే మొలకెత్తాయో 3000 సంవత్సరాల క్రితం సమాధిలో ఉన్న విత్తనాలు కూడా చక్కగా మొలిచాయి. అంటే 3000 సంవత్సరాల నుండి అవి ఒక చోట పెట్టబడ్డాయి, దాచబడ్డాయి, ఒక చోట ఉంచబడ్డాయి. అది ఫలించలేదు. ఎందుకు ఫలించలేదు అని అంటే అది విత్తబడలేదు. అది విత్తబడలేదు. ఇస్సాకు విత్తనము వేసి అని, విత్తనము అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యము. ఎవరైతే వాక్యానుసారంగా నడవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి, వాక్యము కోసము జీవించడానికి తమ్మును తాము ఎవరైతే అప్పగించుకోగలుగుతారో, ఒక అర్పణలాగా ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడిపించబడగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఫలిస్తారు. కొన్ని శ్రమలు, ఆటంకాలు, నిందలు, అభ్యంతరాలు వచ్చినా ముగింపు మాత్రము ఫలభరితంగా వాళ్ళ జీవితం మార్చబడుతుంది. విత్తనము విత్తాలి, విత్తనము విత్తాలి. చూడండి, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక, కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవగలిగితే, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. వృద్ధి పొందించును. ఇక్కడ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, విత్తువాడికి విత్తనము, తినువారికి ఆహారమును. తలలు పైకెత్తండి. విత్తువానికి విత్తనాలు, తినేవారికి ఆహారం. తినేవాడికి ఆహారం రావాలి అని అంటే విత్తేవాడు విత్తాలి. అందుకే సేవ ప్రారంభించిన నాటి నుండి దేవుడు విత్తుతూ ఉన్నటువంటి వాక్యాలను, దేవుడు మాకిస్తూ ఉన్నటువంటి వాక్యాలను మీలో మేము ఎడతెరిపి లేకుండా, లోటు లేకుండా
ఏదో చల్లాలంటే చల్లాలి అనకుండా పూర్ణౌదార్య భాగ్యము గలవారుగా మీరు మార్చబడినట్లుగా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీలో విత్తుతున్నాం. మీరు నిద్రపోతున్నా లేపి, మీకు ఇష్టం లేకున్నా మరలా మిమ్మల్ని తీసుకొని వచ్చుకొని మిమ్మల్ని తట్టి లేపి, ఏ విధము చేతనైనా వాక్యమనే విత్తనము మీ హృదయములో పడాలి, విత్తబడాలి. సాతాను ఎత్తుకెళ్ళిపోకుండా, త్రోవ పక్కన పడకుండా, రాతి నేలలో పడకుండా, రాళ్ళు వేరు పడివేస్తూ, ఆ ముళ్ళ పొదలను నరికి పక్కన పడేస్తూ, మంచి నేలగా సాగు చేస్తూ మీ హృదయంలో వాక్యమనే విత్తనాన్ని ప్రయాసపడుతూ విత్తుతూ ఉన్నాము. కడుపు కట్టుకొని, నోరు కుట్టుకొని, ఉపవసించి, మోకాళ్ళ మీదుండి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ మీ జీవితాలు ఆత్మీయ స్థితిలో 100% 100 ఫలమును మీరు పొందుకొని సకల సమృద్ధి చేత మీరు నింపబడి అభివృద్ధి పొంది పరలోక రాజ్యములో ప్రవేశించాలని, పరలోక రాజ్యములో మీరందరూ చేర్చబడాలి అని ఏ విధము చేతనైనా వాక్యాన్ని మేము విత్తుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమును విత్తుతూ ఉన్నాం. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు విత్తనాలు లేవు అని చెప్పడానికి లేదు. అడిగితే మీకు ధారాళముగా విత్తడానికి విత్తనాలను దేవుడు దయచేస్తాడు. ఏ రోజైనా మీరు విసికి అబ్బా అని బాధపడ్డారు కానీ ఆ 2 నిమిషాలు చెప్పుకొని ముగించుకున్నట్టుగా ఎప్పుడన్నా చూశారా మీరు ఈ పరిచర్యలో? చూశారా? కునికేసి గురకబెట్టి నిద్రపోయారు తప్ప. అవునంటారా కాదంటారా? కునికేసి గురకబెట్టి నిద్రపోయారు తప్ప విసుకొచ్చేసి అని చేతులు ఎనికేసి కొనుక్కున్నారు తప్ప ఏ రోజైనా మీకు వాక్యం తక్కువ చేసామా? అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు విత్తుకోవడానికి, వారమంతా నీ హృదయం అనే పొలములో విత్తుకోవడానికి దేవుడు నీకు ధారాళముగా విత్తనములను దయచేస్తున్నాడు. ఎందుకు అని అంటే నీ హృదయం అనే నేల ఎండిపోకూడదు. అది పచ్చగా కలకలలాడుతూ ఉండాలి, సస్యశ్యామలముగా మార్చబడాలి, ఫలముల చేత నింపబడాలి. పచ్చదనము అంటే జీవముతో నింపబడాలి. అందుకు దేవుడు ధారాళముగా మీకు వాక్యమును దయచేస్తున్నాడు. మీరు విత్తుకొనండి, రేపు సమృద్ధి పంటను మీరు కొయ్యబోతూ ఉన్నారు. సమృద్ధి పంటను మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఎలా విత్తాలి? విత్తు అన్నాం కదా, వాక్యమును విత్తు అంటున్నాం కదా. ఎలా విత్తాలి? ఎలా విత్తితే మన హృదయం అనే పొలము ఫలభరితముగా మార్చబడతాది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యం. 4వ అధ్యాయము 3వ వాక్యం. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు విత్తక మీ బీడు పొలములను దున్నండి. ఓ నో, ఎట్లా విత్తాలట? మొదట విత్తనము విత్తేటప్పుడు ఎలా విత్తాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే, బీడు భూమి అంటే పిచ్చి మొక్కలు, ముళ్ళ తుప్పలు, బలురక్కస్ చెట్లు, ఏది పడితే అది ఆ పొలములో మొలిచి ఉంటుంది. గడ్డి, చెత్త, చెదారం
దాన్ని చూసిన వెంటనే మనకు ఏమవుతుంది అని అంటే, అసలు ఏంటి ఈ పొలం ఏంటి, ఇది పండుతుందా, ఇది ఫలభరితంగా మార్చబడుతుందా, ఈ పొలము సమృద్ధి పంటను నాకు ఇస్తుందా అని బాధ కలుగుతుంది. ఒక పొలము తీసుకున్న తర్వాత, లేదా నీ పొలము దగ్గరికి వెళ్ళిన తర్వాత, వర్షాలు బాగా కురిసిన తర్వాత, తొలకరి వర్షము చేత భూమి తడిసిన తర్వాత, ఆ పొలము దగ్గరికి వెళ్ళి చూస్తే ముళ్ళ చెట్లు, బలురక్కసి చెట్లు, ఇవన్నీ ఆ పొలము నిండా ఉంటాయి. దాన్ని చూసినప్పుడు అబ్బా అనుకుంటాం, సరేలే పండితే పండుతాయి లేకుంటే లేదని ఆ విత్తనములను చల్లద్దు, విత్తద్దు. ఆ విత్తనములను ఎలా చల్లాలి, ఎలా విత్తాలి అని అంటే, బీడు పొలములను మొదట దున్నాలి. ఏం చేయాలక్క అమ్మా? దున్నాలి. దున్నినప్పుడు ఏమవుతుంది తెలుసా? అందులో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, అందులో ఉన్నటువంటి ముళ్ళ చెట్లు, అందులో ఉన్నటువంటి బలురక్కసి చెట్లు, అందులో ఉన్నటువంటి వేస్ట్ ఉపయోగం లేని చెట్లన్నీ ఏమైపోతాయి అంటే పెకిలించి వేయబడతాయి. అందులో ఉన్నటువంటివన్నీ ఏమి చేయబడతాయి అని అంటే తీసివేయబడుతుంది. బీడు భూమిని దున్నిన తర్వాత ఆ చెత్త చెదారం అంతా క్లీన్ చేయబడి నువ్వు చదును చేసుకోవాలి పొలాన్ని. మొదట బీడు భూములను దున్నండి అంటే 2 అర్థాలు ఉంటాయి. ఒకటి, పాపపు లోకములో పాపము అపరాధముల చేత పట్టబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ సువార్తను ప్రకటించడము దున్నడము అంటే. కొంచెము ఉపదేశములోనికి వస్తే ఈరోజు వాక్యం వినడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. విత్తువాడు అంటే సేవకుడు వాక్యాన్ని చేతపట్టుకొని విత్తుతూ ఉన్నాడు. విత్తేటప్పుడు వాక్యం అనే విత్తనాలు చల్లేటప్పుడు నీ హృదయము బాగా దున్నబడి ఉండాలి. నేను అడుగుతాను, మీరు సమాధానం ఎట్లా చెప్తారో నాకు తెలియదు, చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సినిమాకు వచ్చినట్టున్నారు, మీరేం పలకట్లేదు. ఎక్కడికి వచ్చారు? దేవా, నువ్వు నాతో మాట్లాడు, నా దోషాన్ని పరిహరించు, నా అతిక్రమాన్ని తీసివేసి నువ్వు నాతో సూటిగా మాట్లాడు అని 1 గంట సేపు ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తుమానలేండి. లెగవు మన చేతులు, నాకు తెలుసు. యూట్యూబ్లో ఏమన్నా ఏంటి, రాత్రి 1 గంట వరకు చూసుకుంటూనే ఉంటారు, పైకి కిందికి. ఆన్లైన్లో ఉంటారు 24 గంటలు. మరి నీ హృదయంలో మొలిచిన పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లు, రాళ్ళు, చెత్త చెదారము బీడు బారిపోయి ఉండగా సేవకుడు దేవుని వాక్యం అనే విత్తనము విత్తేటప్పుడు ఎందుకు ఫలిస్తుంది? ఎక్కడా? ఎందుకు మీరు వాక్యము ద్వారా ఫలాలను పొందలేకపోతున్నారు? వాక్యం ఏమన్నా తక్కువైందా? ఇక్కడ జోకులు, కల్లబొల్లి మాటలు, కల్పన కథలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. మరి ఎందుకు మీరు ఫలించట్లేదు? ఎందుకు మీకు ఫలాలు కలగట్లేదు? ఎందుకు మీ జీవితము మీరు ఆశించినట్లుగా మీరు ఆశీర్వదించబడలేకపోతున్నారు? వాక్యం విత్తబడుతుంది, కానీ విత్తబడిన వాక్యము సరి అయినటువంటి నేలగా విత్తబడడానికి నీ హృదయము మార్చబడలేదు. మోకాళ్ళ మీద ఉండి లేదా శనివారం రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మధ్యాహ్నం వరకు కన్నీరు విడిచి ప్రభువు పాదాలు పట్టుకొని ఏడ్చి, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నీ వాక్యం నాలో క్రియ చేయాలయ్యా, నీ వాక్యమేనయ్యా అనంత సృష్టిని శూన్యములో కలుగునుగాక అని పంపిన మాట ఎంత సృష్టిని కలగజేసింది. చెదిరిపోయిన నా జీవితాన్ని మార్చేది నీ వాక్యమేనయ్యా. ఆ వాక్యము సరిగ్గా నా హృదయంలో విత్తబడాలి అని మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే బీడుబారిన నీ హృదయాన్ని దున్నడం.
స్టైల్గా ఫంక్షన్కి వచ్చినట్లుగా, సినిమాకి వచ్చినట్లుగా, షాపింగ్కి వచ్చినట్లుగా బైబిల్ తీసుకుని ఇలాగ వచ్చి ఇలాగ కూర్చొని అలాగ కొనికేసి అన్న వెంటనే ఉలక్కి పల్లేసి అమ్మ బాబాయ్ చిల్లర మార్చి సందా వేసి నెత్తి మీద చేతులు పెట్టుకొని వెళ్తూ ఉంటే నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉంటుంది. శనివారము కానీ ఆదివారము కానీ బైబిల్ స్టడీలో కానీ వాగ్దాన కూడికలో కానీ నువ్వు కూడికకు వచ్చే ముందు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవరు, అరగంట సేపు, రోజు 24 గంటల్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు నీకు తెలియట్లేదు. ఒక్క అరగంట సేపు నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి, అయ్యా ఏమి పెద్ద పెద్ద దీర్ఘ మాటలు మాట్లాడాల్సిన అవసరం లే, నాతో మాట్లాడయ్యా, నా బ్రతుకు మారున్నట్లుగా మాట్లాడయ్యా, నా స్థితి మారున్నట్లుగా మాట్లాడయ్యా, నీ వాక్యం నాలో క్రియ చేయాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయం దున్నబడుతుంది. దున్నబడినటువంటి ఆ హృదయంలో సేవకుడు వాక్యమును పట్టుకొని అలా విత్తుతూ ఉంటే ఆ వాక్యము భూమిలోనికి వెళ్ళి అది మొలకెత్తి పైరై ఒక పంటను కోసుకొని నీ జీవితము పంటగా మార్చబడి ఫలభరితముగా తీర్చిదిద్దబడుతుంది. ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుమంటే తిరుగుతాం, ఆ ఊరు ఈ ఊరు తిరుగుమంటే తిరుగుతాం, ఆ ఫంక్షన్లకు ఈ ఫంక్షన్లకు వెళ్ళమంటే వెళ్తాం. మరి అరగంట సేపు, ఒక్క అరగంట సేపు వాక్యం కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేవా? నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నువ్వు మోకాళ్ళ మీద నిలబడుతూ ఉంటే, నువ్వు ఉపవసిస్తూ ఉంటే నీ హృదయం అనే బీడుబారిన పొలము బాగా దున్నబడుతుంది. గట్టిగా రావట్లేదు చూసారా? నాకు తెలుసు చెప్పరు మీరు. ఎలా విత్తాలి మా? గట్టిగా చెప్పు, తప్పేం లేదు. బీడు భూములను దున్ని అప్పుడు విత్తాలి. బీడు భూమి అలాగే అబ్బాబా ఏం నవ్విచ్చేవాడిని పాస్టర్ గారు, అబ్బాబా ఏం చెప్పేవాడిని, ఏం చెప్పినా ఏమవదు. నీ భూమి దున్నబడితేనే విత్తనం పొలం నేలలోకి వెళ్తుంది, విత్తనం నేలలోకి వెళ్తేనే ఫలితం వస్తుంది. ఇదిగో మన గడ్డి ఇదంతా ఉంది కదా, ఇక్కడ విత్తనాలు విత్తండి. 4 వారాలు అవుతుంది అనుకుంటా ఆ గడ్డిని గురించి చెప్తున్నాను. ఎవరికి క్రియ చేయట్లేదు ఏంటా అని ఆలోచన చేస్తున్నాను రాత్రి నుండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది దాంట్లో ఏదన్నా గడ్డి మందో ఏదో ఒకటి అలాగ చల్లితే సరిపోద్ది, కాలిపోద్ది, వాడి మాడిపోద్ది. లేదంటే కొడవలు తీసుకొని కోసేయచ్చు శుభ్రంగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎలా విత్తాలి? బీడు భూములను దున్ని విత్తాలి. రెండో విషయాన్ని చెప్తాను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 126వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో అమ్మా పంట కోసెదరు. కింద పిరికేడు విత్తనములను చేతబట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానములతో పనలను మోసుకొని వస్తాడు. కన్నీరు విడిచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాస్త తలలు పైకి ఎత్తండి. బీడు భూమిని దున్నామా? బీడు భూమిని దున్నామా? విత్తనాలు చల్లామా? విత్తనాలు చల్లిన తర్వాత విత్తనం భూమిలోకి వెళ్ళిందా? ఆ విత్తనము పైరవ్వాలి అని అంటే నీళ్లు పెట్టాలి. అది వర్షం ద్వారా రావచ్చు, లేదా కాలువలో నుండి నువ్వు నీ పంట పొలము దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నీళ్లు కావచ్చు. నీళ్లు పెట్టాలి. నీళ్లు పెట్టినప్పుడు ఆ పంట, ఆ విత్తనం ఉబ్బికి అది మొక్కయి కిందికి వేరుతన్ని పంటను నీకు ఇస్తుంది. ఒక్క విత్తనము 120 గింజలు, 100కి పైనే. ఒక 20% ఆ నాప గింజలను తీసి పడేస్తే 100కి 100% ప్రతి విత్తనము నీకు ఫలాన్ని ఇస్తుంది. విత్తాము, నేనేం పట్టించుకోను, నేను సోమరులాగా పడుకొని నిద్రపోతానంటే కుదరదు.
బీడు భూమి దున్నిన తర్వాత విత్తాలి. తర్వాత ఎలా విత్తాలి అంటే కన్నీళ్లు విడుచుచు, ఏడ్చుచు విత్తుతూ. అయ్యా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావయ్యా, మాట్లాడిన ఆ మాట నా జీవితంలో క్రియ జరిగించయ్యా. నిజమేనయ్యా, నేను నీకు వ్యతిరేకంగా జీవించాను, పాపము నాలో బయలుదేరింది, పాపపు ఛాయలు నన్ను అలుముకొని ఉన్నాయి, చీకటి తెరలు నన్ను కప్పుకొని ఉన్నాయి, నేను పలాని విషయంలో బలహీనుడనైపోయానయ్యా, తిండి విషయంలో బలహీనుడనైపోయానయ్యా, ప్రార్థించే విషయంలో బలహీనుడనైపోయానయ్యా, పరిశుద్ధంగా జీవించే విషయంలో బలహీనుడైపోయానయ్యా, నా ఆలోచనలు నా తలంపులు తారుమారైపోతున్నాయి అయ్యా, యేసయ్యా అని ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి నీ హృదయం అనే పంటను ఆ కన్నీటితో నువ్వు తడపగలిగితే, కన్నీరు విడుస్తూ ఏడుస్తూ నీ హృదయం అనే పొలమును నువ్వు విత్తగలిగితే, ఆ కన్నీరు నీ జీవితాన్ని ఫలభరితముగా మారుస్తుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది, దీవెనకరంగా మారుస్తుంది. కన్నీటి ప్రార్థనకు దేవుని హృదయము కరుగుతుంది. కన్నీరు, బాగా వినండి, నీ కన్నీటి ప్రార్థన దేవునికి సంకెళ్ళు వేస్తుందట. ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన. ఇప్పుడు నేను దాటుకొని వెళ్తున్నాను, నాకు సంకెళ్ళు వేస్తే నేను దాటి వెళ్ళగలుగుతానా? నీ కన్నీటి ప్రార్థన ఆయనకు సంకెళ్ళై ఆయనను బంధించి నీ ఎదుట నిలబెడుతుంది. అదే యాకోబు చేసిన ప్రార్థన కూడా అదే. బేతేలులో ఆయన కన్నీరు విడిచాడని రాసుంది అక్కడ. అన్న కసాయివాడై కత్తి చేత పట్టుకుంటే తల్లి, బాబు నువ్వు బతుకు, మామ దగ్గరికి వెళ్ళిపోరా, ఇద్దరు చచ్చిపోతే చూడలేను. తల్లిదండ్రులు ఉచిత సలహాలు ఇచ్చి పంపించారు. బేతేలులో దేవుడు దర్శించాడు. దేవుడు అతనితో మాట్లాడుతుంటే కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన ఫలితమే యాకోబు విస్తారముగా ఆశీర్వదించబడే వ్యక్తిలాగా మార్చింది. ఈ రోజున నీ జీవితంలో కన్నీటి ప్రార్థనలో కన్నీరు. ఒక పాటకు రాగం ఎంత అందమో, అన్నమునకు కూర ఎంత రుచికరంగా ఉంటుందో, నీ ప్రార్థనకు ఆ కన్నీటి బొట్టును అలా రాల్చగలిగితే, కన్నీరు ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో పశ్చాత్తాపము బయలుదేరినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నీ హృదయము అలా విరుగుతుంది, నలుగుతుంది. దాని ఫలితం ఏమిటి అంటే ఫలభరితమైనటువంటి స్థితిలోనికి నిన్ను తీసుకొని వెళుతుంది. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానాలతో పంటను కోస్తాడు, ఏడ్చుచు విత్తువాడు పనలను మోసుకొని వస్తాడు. కాస్త తలలు పైకెత్తండి. విత్తనాలు పిరికెడు, విత్తనాలన్నీ పిరికెడు. ఆ పిరికెడు విత్తనాలు పొలంలో చల్లాడు, పంట అయింది. ఇప్పుడు పనలు మోసుకొని కళ్ళంలోనికి చేర్చుకుంటున్నాడు. పనలు మోసుకొని వచ్చి కళ్ళంలోనికి చేర్చుకుంటున్నాడు. దాని ఫలితం ఏమిటంటే కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధిలో మోకరించి, స్నేహితుల దగ్గరికి వెళ్తావు, బంధువుల దగ్గరికి వెళ్తావు, దేవుని దగ్గరికి ఒక్క అరగంట సేపు మోకరించి ప్రార్థన చేసుకోలేవా? దేవునికి కాస్త సమయాన్ని నువ్వు ఇవ్వలేవా? వాస్తవానికి 3 గంటల సేపు రోజు దేవునితో గడపాలి. నువ్వు వాక్యం చదవడం కానీ, వాక్యము వినడం కానీ, మోకరించి ప్రార్థన చేయడం కానీ, కూర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కానీ, ఏ విధము చేతనైనాను నువ్వు దేవునికి నీ సమయాన్ని నువ్వు ఇవ్వగలిగినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి సమయం ఇచ్చే అనుభవాన్ని కాస్త కేటాయించుకోండి. పొద్దున గంట సేపు 5 నుండి 6 వరకు, మధ్యలో ఎప్పుడైనా సమయం దొరికితే 1 గంట కానీ అరగంట కానీ ఇవ్వు. కుటుంబ ప్రార్థనకు 1 గంట సేపు కేటాయించు.
కేటాయించు. కుటుంబ ప్రార్థన అయిన తర్వాత తిని కాసేపు అలా కూర్చొని మరలా పడుకునే ముందు ఒక 10 నుండి 15 నిమిషాలు అలా ప్రార్థన చేసుకో. ఇట్లా భాగాలుగా సమయం దొరికినప్పుడు సెల్ ఫోన్ ఉంది కదా, బైబిల్ డౌన్లోడ్ చేసుకో, విను, ధ్యానం చెయ్యి. ఇట్లా నువ్వు దేవునికి నీ సమయాన్ని ఇచ్చినప్పుడు దేవుడు కూడా నీ కోసము తన సమయాన్ని కేటాయించి నీ స్థితిని మారుస్తాడు. నువ్వు దేవునికి సమయం కూడా నన్ను ఆశీర్వదించలేదు నాయన, నేను ఎంత చేశాను నాయన అంటే, నువ్వు చేసింది నాకు తెలుసులే బాబు, నోరు మూసుకొని పక్కన కూర్చో అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా విత్తాలి? గట్టిగా నోరు తెరిచి అందరూ చెప్పాలి. ఎలా విత్తాలండి? కన్నీళ్ళు విడుస్తూ విత్తాలి. హన్నా దేవుని సన్నిధికి వచ్చి తన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించి కన్నీరు విడిచింది. ఆ కన్నీటి ప్రార్థనే ఆమె అడిగింది, ఆమె పొందుకోగలిగింది. ఈ రోజున నువ్వు నేను పొందుకోకపోవడానికి కారణం ఏమిటంటే, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ అన్నిటినీ సమకూర్చి సమస్తమును మనకు అనుగ్రహించు కన్నీటి ప్రార్థన లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కన్నీరు కఠిన హృదయము కలిగిన వాని గుండెను బద్దలు చేస్తుంది. అటువంటి కన్నీటి ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 2 చెప్పాను. 3వది కూడా చదువుదాం. చదవండి మీరు. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యం. మంచి నేలన విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారు. నీ హృదయం ఏమవ్వాలి అనంటే, నీ పొలము ఏమవ్వాలి అనంటే, మంచి నేలగా మంచి పొలముగా మార్చబడాలి. అది త్రోవ ఉండకూడదు. ఆ పొలములో రాతి నేల రాళ్ళు ఉండకూడదు. ఆ పొలములో ముళ్ళ పొదలు ఉండకూడదు. ఆ పొలము ఏ పొలం అవ్వాలి? ఆ పొలము ఏమవ్వాలి అంటే మంచి నేల. ఏ నేలమ్మా? కొంచెం నోరు తెరిచి చెప్పండి. చౌటి పర్ర కాదు, సారము లేని చౌటి భూమి కాదు, ఇసుక నేల కాదు, రాతి నేల కాదు. అది మంచి నేల అంటే శుద్ధీకరించబడిన హృదయం. రాత్రి మనం విన్నాం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పాపము చేస్తే నీ శుద్ధి పోతుంది, అపవిత్రుడవైపోతావు. హృదయంలో ఉండకూడనివన్నీ, చేరకూడనివన్నీ చేరి, రాకూడనివన్నీ వచ్చి, ఉండకూడనివన్నీ ఉండి నీ హృదయాన్ని పాడు చేస్తాయి, పతనము చేస్తుంది. నీ స్థితిగతులన్నీ అతలాకుతలమైపోతాయి. నువ్వు కృషించిపోతావు, నువ్వు కృంగిపోతావు. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత పరుగులు తీసినా ఆ హృదయంలో శుద్ధి లేదు గనక ప్రత్యక్షతను కోల్పోతావు. ముందు చూపు ఉండదు. ఏం చేయాలో ఏం చేయకూడదో అవగాహన కలగదు. ఎందుకంటే ఆ హృదయానికి ఏమైంది? ఆ పాపము, అపవిత్రత అలా చుట్టుకుంది. లాంతర్లు ఉండేవి. లాంతర్లు రోజు అర్థమైందండి. సాయంత్రం అయ్యేసరికి ఆ లాంతర్లను గ్లాస్ తీసేసి తుడిచేసేవాళ్ళం. ఆ ఒత్తి ఏదన్నా నుసిగట్టి ఉంటే దాన్ని పుల్లతోనో లేకుంటే ఆ చాకుతోనో బ్లేడుతోనో అట్లాగా గీకేసేవాళ్ళం. నూనె పోసేసి పెట్టేవాళ్ళం. రోజు
ఏంటి రోజు తుడవాలా? ఈ గ్లాసును రోజు తుడవాలా? తుడవాలి. తుడవకపోతే నువ్వు ఎంత నూనె పోసినా, ఎంత వెలిగించినా వెలుగు బయటికి. అలాగనే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ, ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరి చేసుకుంటూ, ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా, ఆత్మ ద్వారా కడగబడుతూ, ప్రార్థనలో పశ్చాత్తాపడుతూ, ఉపవాస ప్రార్థనల ద్వారా శుద్ధీకరించుకుంటూ మంచి నేలగా మన హృదయాన్ని మార్చుకోవాలి. విత్తనాలు విత్తిన తర్వాత కూడా కలుపు మొక్కలు లెగుస్తాయి. కలుపు మొక్కలు లెగిసాయి అనుకోండి, పంట ఆశించిన రీతిగా రాదు. అందుకు ఏం చెయ్యాలి అంటే ఆ కలుపును ఎప్పటికప్పుడు పీకి పక్కన పడేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ కలుపును ఏం చేయాలంటే వేరి తీసి పక్కన పడేయాలి. ఈ రోజున దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు నూరంతల ఫలమును పొందుకొని మీ జీవితం ఫలభరితంగా మీరు మార్చుకోవాలి అని అంటే మీ బీడు భూములను దున్నాలి, మీరు కన్నీరు విడుస్తూ విత్తాలి, మీ పొలమును మంచి పొలముగా ఎరువేసి కిందికి దున్ని పైకి దున్ని నీళ్లు లోపల స్టాక్ ఉండేటట్లుగా ఏదో ఒక రకంగా అగ్రికల్చరల్ ఆఫీసర్ ఇచ్చే సలహాల మేరకు ఆ పొలమును ఎప్పటికప్పుడు శుద్ధిగాను క్లీన్గాను పెట్టుకోగలగాలి. అబ్బే లేదు ఎట్లున్నా పర్వాలేదు, నేను రొయ్యలేస్తాను, నేను చేపలు వేస్తానంటే తుస్సుమంటది. అబ్బే ఎట్లున్నా పర్వాలేదు, నేను వేసేస్తాను, విత్తనాలు వేసేస్తానంటే విత్తనాలన్నీ పెడ్డల కింద పడి లేకుంటే ఆ చెట్ల కింద పడి నువ్వు ఫలితం మొలుస్తుంది, పచ్చగా ఉంటుంది తప్ప ఫలితం రాదు, ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి. ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 10వ వాక్యం చివరిలో, ఆశతో త్రొక్కవలెను, దున్నువాడు ఆశతో దున్నవలెను. అంటే దున్నేవాడు ఎలాగ దున్నాలి అని అంటే ఆశతో. ఏమని? ఈ పొలము తీసుకున్నాను నేను, ఈ పొలము విత్తనం విత్తాలి నేను. దున్నేటప్పుడే, ఎప్పుడు బీడు భూమిగా ఉండేటప్పుడే, ఆ పొలమును చూస్తూ ఉన్నప్పుడే ఒక ఆశ, ఈ సంవత్సరం ఎలాగైనా 40 బస్తాలు లేదా 50 బస్తాలు దేవా నీ దయ ఉంటే 50 ఏంటి, ఖచ్చితంగా 60 బస్తాలు కూడా వస్తాయి, నువ్వు చేసే దేవుడవయ్యా అని దేవుని మీద మనస్సు పెట్టి హృదయంలో ఒక ఆశ. నీ కర్మ అనవసరం రా బాబు, ఎవడు ఈ పని అంతా అని చేసి ఆదాం మీద నెట్టేయడం. ఆ రోజు ఆదాం పాపం చేయకపోతే ఈ గతి పట్టేదా? ఆ రోజు ఆయన అట్లా చేయకపోతే ఈరోజు ఇలాగ జరిగేదా? అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మా నాయన అనాలే, పనికిమాలినోడు, ఏమి సంపాదించకుండా పోయాడు, దుర్మార్గుడు, ఏమి సంపాదించి పెట్టలేదు నాకు అని సనుక్కుంటూ గొనుక్కుంటూ తండ్రి మీద, తాత మీద, లేకుంటే అవ్వ మీద, లేకుంటే పెద్దల మీద ఏడుస్తూ ఉంటారు. ఒక మాటని చెప్పాలంటే నేను అనుకుంటాను, నా తల్లిదండ్రులకు దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళు లేకపోతే నేను అన్నవాడిని ఇక్కడ ఉన్నాను అని అంటే వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు గనక, వాళ్ళు అన్నవారు ఉన్నారు అని అంటే దేవుడు ఉన్నాడు, దేవుని దయ ఉంది గనక నేను వాళ్ళ కడుపులో పుట్టాను, అందుకు నేను చేయవలసింది నేను చేయాలి. నన్ను వాళ్ళు కనడమే ఒక ధన్యత. ఆఖరి క్షణం వరకు వాళ్ళను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా ముక్కుల సీమిడి వస్తే ఎంత విలవిలలాడిపోయారో, నా శరీరం కొంచెం బలహీనమైపోతే వాళ్ళు బలహీనులైనట్టుగా తహతహలాడాడు, తాపత్రపడ్డారు. అమ్మో నా బిడ్డలు అని నా తల్లిదండ్రులు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటను మీకు చెప్తున్నానంటే, ఎట్లా దున్నాలట? ఆశతో. బైబిల్ చెప్తుంది, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచాడా, అసంతృప్తిపరిచాడా? ఆయన తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశపడు, ఆశతో దున్ను. నీ ఆశను ఆయన నెరవేరుస్తాడు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నిశ్చయముగా ముందుగతి నీకు రానేవచ్చును. నీ ఆశ భంగము కానేరదు. భంగము కానేరని ఒక ఆశ, భంగమయ్యే ఆశ కాదు. ఏ ఆశ? భంగమయ్యే ఆశ కాదు. ఏంట్రా, ఎవడ్రా ఈడోని కళ్ళు తెరిచి పిల్లోడు ఏడుస్తాడు. బుద్ధి ఉందా లేదా? ఆదివారం రోజన్నా కాస్త ప్రశాంతంగా పడుకునిస్తావు, పడుకునేవా? ఎందుకు ఆడట్లా ఏడుస్తున్నాడు? ఏమో ఆడాడుగా. ఎరా ఏడుస్తున్నావు? మమ్మీ అట్టేయలేదు నాయన. ఏంటంటే అర్థం కాలే నాకు. మమ్మీ అట్టేయలేదంట. పిచ్చి మాకందానా, అట్టేసి పెట్టచ్చు కదా, నేను పిండి తీసుకొచ్చాను. ఆటు కాదంట. ఎరా ఏటు, గుడ్డట్టు, ఏటు నిన్న తెచ్చాను కదా సంతలో, ఓ పెట్టా, వేసి పెట్టచ్చుగా. నా వల్ల కాదు, నువ్వే వేసి పెట్టు. ఎరా గుడ్డట్టు కాదా? గుడ్డట్టే నాన్న, గుడ్డట్టే కావాలంట. పెట్టచ్చు కదా. అడుగు, మళ్ళీ అడుగు. ఏ గుడ్డురా? గాడిది గుడ్డట్టు నాన్న. ఏ అట్టు? ఆడికేట తెలుసు గాడిది గుడ్డు పెడుతుందని? ఏంది ఈవెన్ బాబు తాత చెప్పాడా? చెప్పుంటాడు గాడిది గుడ్లోది అని ఉంటాడు. ఎప్పుడో ఒకసారి అది పట్టుకున్నాడు. అందుకే పిల్లలకి ఏవి చెప్పాలో అవే చెప్పాలి. గాడిది గుడ్డట్టు, ఆ మాట ఈ మాట మాట్లాడితే అవే నేర్చుకుంటాడు. నామానికి స్తోత్రం కలుగును. ఒక ఆశ. ఏ ఆశ? గాడిది గుడ్డట్టు కాదు. గాడిది గుడ్డట్టు కావాలంటే గాడిది గుడ్డు పెట్టాలి, నీకు కట్టేయాలి. అది ధర్మ విరోధం, అది జరిగేది కాదు. నువ్వు ఆశించేది అది నెరవేర్చబడేదై ఉండాలి. నీ ఆశ భంగము అంటే భంగము కానేరని ఒక ఆశ నువ్వు ఆశించాలి. భంగము కానేరని వాటి మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, దున్నేటప్పుడు ఎలా దున్నాలట? ఆశతో దున్నాలి. దున్నిన తర్వాత విత్తనం వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తామండి, రెండు చేతులు పైకెత్తి. ఇంకొక మాటను కూడా చదవండి, ఎలా విత్తాలో. మొదటిది ఏం చెప్పాను? బీడు భూములను దున్ని విత్తాలి. రెండవది కన్నీరు విడుచుచు విత్తాలి, ఏడ్చుచు విత్తాలి. మూడవది మంచి నేల అంటే శుద్ధీకరించబడి. మూడవది మంచి నేల. నాలుగవది ఆశతో దున్నాలి. ఇంకొక మాటను కూడా చదవండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 6వ వాక్యం. ఉదయమున్న విత్తనములు విత్తుము, అస్తమయమందు కూడా నీ చెయ్యి వెనక్కి తీయకుండా విత్తుము. అది ఫలించునా, ఇది ఫలించునా, రెండును సరి సమానముగా ఫలించునా, నువ్వు ఎరగవు. కాస్త తలలు పైకెత్తండి. పొద్దున విత్తాలి, సాయంకాలం అస్తమయం అంతే. పొద్దున విత్తాలి, ఉదయం ముందు విత్తాలి, సాయంకాలం ముందు. చూడండి ఒకసారి, పొద్దున విత్తండి, కొంచెం కొదవ పెట్టి ఎన్నికి వచ్చి తిని పడుకొని నిద్రపోయి సాయంత్రం వెళ్ళి విత్తండి. పొద్దున విత్తింది పండుతుందా, సాయంత్రం విత్తింది పండుతుందా? కథ చూస్తారేంటండి?
పొద్దున విత్తు, పొద్దున విత్తింది పండుతుంది, సాయంత్రం విత్తింది పండుతుందా? ఈరోజు విత్తు, రేపు విత్తు, ఎల్లుండి విత్తు. ఈరోజు విత్తింది పండుతుందా, ఎల్లుండి విత్తింది పండుతుందా? మరలా చదువు వాక్యం మీకు సరిగ్గా అర్థం అవ్వాలా? మీరు కోమాలోకి వెళ్ళిపోయినట్టున్నారు. విత్తుము, వెనక్కి తీయకుండా విత్తుము, అది ఫలించును, ఇది ఫలించును, రెండును సరి సమానముగా ఎదుగును ఎరగవు. ఎప్పుడన్నా విత్తారా? ఏమా ముందు విత్తింది, పొద్దున విత్తింది పండుతుందా, సాయంత్రం విత్తింది పండుతుందా? అయ్యా అది ఈరోజు విత్తినా రేపు విత్తినా పొలంలో సమానంగా పండుతుంది. దేవుడు వృద్ధి కలగజేశాడు. నువ్వు చేసింది అంతా ఒకటే. ఏం చేయాలట? ఉదయాన్న విత్తాలి. మళ్ళీ చదువు ఒకసారి. ఉదయమందు విత్తనము విత్తుము. మరి ఎందుకు చెయ్యనికి తీస్తున్నావు? విత్తడం ఇష్టం ఉండట్లే నీకు విత్తడము ఇష్టం ఉండట్లే. ఏదో రెడీమేడ్ పంటను చూసినట్టున్నావు. విత్తాలన్న ఆశ లేదు, అందుకే చెయ్యనికి తీసావు. ఇప్పుడు ఇట విత్తుతూ చెయ్యనికి తీసేవంటే అర్థం ఏమిటి? ఇక నేను విత్తను అని. విత్తకుంటే నీకు ఫలం ఉండదు. విత్తకుంటే నీ జీవితం ఫలభరితంగా మార్చబడదు. విత్తకుంటే ఫలాల చేత మీరు నింపబడలేరు. విత్తకుంటే ఫలములను అనుభవించలేరు. ఉదయం విత్తినా, సాయంత్రం విత్తినా, రేపు విత్తినా, ఎల్లుండి విత్తినా, పంట మాత్రము సమానముగా నీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఉదయం విత్తేది, సాయంత్రం విత్తేది మనం నేర్చుకోవాలి. అంటే సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకోవాలి. 4వ వాక్యాన్ని కూడా చదువు. ఎవరిని? గాలిని మేమెట్ట గుర్తుపడతాం? మేమంతా ఏసీలో ఉంటుంటే 24 గంటలు. గాలిని మేమెట్ట గుర్తుపడతాం? మేము ఫ్యాన్ కింద ఉంటుంటే. చదువు. గాలిని విత్తు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు పంటను కోయడు. ఏం నేర్చుకున్నావు ఈ వాక్యాన్ని చదివి? జ్ఞానం, ఆలోచన. అందుకే ఇస్సాకు సాయంకాల సమయమున పొలములోనికి వెళ్ళి ధ్యానిస్తున్నాడు. ఒక వ్యవసాయదారుడు ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడని చేయడు. పొలానికి వెళ్తాడు, చుట్టూ చూస్తాడు, ఏం వేయాలి? గాలిని గుర్తుపట్టాలి. పెద్దలు చెప్తా ఉంటారు, తూర్పు గాలి ఇస్తుంది, ఆరిపోద్ది మొత్తం. ఏ పంట వేసినా సముద్రమే ఆరిపోయింది. లేదా తూర్పు గాలి చేత రాత్రంతా సముద్రము, దక్షిణ గాలి వేసింది, ఉత్తరం గాలి వేసింది, పడమట గాలి వేసింది, రోగాలు వస్తాయి. ఏదో అంటారు, నాకు తెలియదు. గాలిని గురించి ఇంతకుముందు ప్రసంగం చేశాను. మీకు తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. 4 గాలులు అని చెప్పాను, వినండి. మీకు ప్రకృతి పరంగాను, కొంచెం సైన్స్ పరంగాను దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని, మనల్ని, నన్ను దర్శిస్తూ ఉంటుంది. అమూల్యమైన మాటలే మీకు విత్తుతున్నాం. స్తోత్రం చెబుదామా ఒకసారి? 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ఉదయము విత్తు, సాయంత్రం విత్తు. విత్తేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, గాలిని కనిపెట్టు, వాతావరణాన్ని కనిపెట్టు. అంటే జ్ఞానము కలిగి ప్రవర్తించు. వర్షాలు ఎక్కువ పండుతున్నాయంటే వర్షానికి కొట్టుకొని పోయే పంట వేయకూడదు.
పట్టేయకూడదు. వర్షానికి ఏది అనుకూలంగా అదునుగా ఉంటుందో ఆ పంటని వేసుకోవాలి. ఎండ ఎక్కువ ఉందనుకోండి, వేరు లోతుకు దిగి లోపల ఉన్నటువంటి నీరును బయటికి తీసుకుని రాగలిగినటువంటి పంట ఏమిటో అడిగి తెలుసుకొని గుర్తుపట్టి ఆ పంటను వేసుకో. ఆ విత్తనాలు చేతిలో ఉన్నాయి కదా, దొరికాయి కదా, సెల్ఫ్లో ఉన్నాయి, పట్టుకొచ్చాం కదా, ఇచ్చేస్తాను కదా. అప్పు దొరికింది కదా, అప్పు దొరికినప్పుడు నా ఇష్టం, నాకెవడు చెప్పేది అనగాది. ఇస్సాకు వలె పొలమునకు వెళ్ళి ధ్యానించు, ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో. నేను ఎలా బ్రతకాలి, నేనేం చెయ్యాలి, నా బ్రతుకు ఎలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, నువ్వే కదయ్యా నా స్థితిని మార్చేది అని. అబ్బే లేదు, నేను ఎంత తెలివి అనుకున్నావు, నాకు అసలు నేనంటే ఏంటి అనుకుంటున్నావు, నేను మామూలు కాదు అసలు అని నీ తెలివి మీద, నీ బలం మీద ఆధారపడి అల్లద్దు. అది ఫలభరితంగా ఉండదు, ఆశీర్వాదకరంగా మార్చబడదు. ఉదయమున విత్తుము, తప్పు చెప్తున్నారు, తప్పు. మళ్ళా చదువు కావాలంటే విత్తనము విత్తుము, అది అస్తమయమందు నీ చెయ్యి వెనుక తీయక విత్తుము, విత్తుతూనే వెళ్ళము, విత్తుతూనే ఉండము, విత్తుతూనే ఉండము. అది పండుతుందో ఇది పండుతుందో కనిపెట్టు. ఒకటి ముందు పండింది, నేను ముందు విత్తింది, వెనక విత్తింది, వెనక పండింది, అట్ట ఎప్పటికి ఉండదు, సమానంగా పండుతుంది. ఉదయము సాయంత్రమే కాదు, మరుసటి రోజైనా సరే అది సమానముగా పండుతుంది, సమానముగా కోయబడుతుంది, సమానముగా ఫలమును మనకిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, జ్ఞానము కలిగి నువ్వు ప్రయాసపడు. జ్ఞానము కలిగి బూడిదలో పోసిన పన్నీరులాగా నీ విలువైనటువంటి దానిని వ్యర్థం చేసుకోవద్దు. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసేది దేవుడే. ఆయన మీద ఆధారపడు, మనుషుల మీద కాదు. ఆయనే నిన్ను ఆశీర్వదించువాడు, ఆయనే నీ స్థితిని మార్చువాడు, ఆయనే పరిస్థితులన్నిటినీ ఉన్నతమైనటువంటి స్థితిలో తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. మనము 100 ఫలము చేత నింపబడుదుమగాక. 100 ఫలముల చేత మన ఆత్మీయ స్థితిని మనము కట్టుకుందుముగాక, స్థిరపరుచుకుందుముగాక. ఎలా విత్తాలి? బీడు భూములను దున్ని విత్తాలి. రెండవది, కన్నీరు విడుచుచు ఏడ్చుచు పోతూ విత్తాలి. మూడవది, మంచి నేల శుద్ధీకరించబడి విత్తాలి. నాలుగవది, ఆశతో దున్ని విత్తాలి. ఐదవది, జ్ఞానముతో. ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏం వేయాలని జ్ఞానంతో విత్తాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఏం విత్తాలి? ఇప్పుడు ఎలా విత్తాలో అన్నాం. ఇప్పుడు ఏం విత్తాలి వివరించి సాగదీసి చెప్పను, కానీ క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఇంకొక భాగం కూడా ఉంది, అది కూడా చెప్తాను. నాకున్న ఈ కొద్ది టైంలోనే మరలా వెళ్ళాలి కదా. ఏం విత్తాలి? బైబిల్లో మనం చదువుతాం, గలతీ 6:7లో ఏమిటండి? ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అది తప్ప వేరేది కొయ్యలేము కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొయ్యలేము, మన వల్ల అవ్వదు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చెయ్యి వెనక్కి తీయకుండా విత్తుతూనే ఉండాలి. ఏం విత్తాలి? మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యం. ఇంకా ఎప్పుడైనా సవిస్తారంగా మీకు వివరించి చెప్తాను, ఇప్పుడు టూకీగా చెప్తాను. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయండి,
ప్రేమ అను కోతను మీరు కోస్తారు. ఏం విత్తనం? నీతి. మీరు ఏం విత్తాలి అని అంటే, మీ హృదయం అనే పొలములో నీతిని విత్తాలి. ఎవరైతే హృదయములో నీతి అనే విత్తనము విత్తుతారో వాళ్ళు కోసే పంట ఏమిటి అని అంటే ప్రేమ. ప్రేమ ప్రేమ నీతిని విత్తితే. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వాక్యం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వాక్యం. నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరవేర్చి రక్షణ ఫలించునట్లు. భూమి నీతిని మొలిపించునుగాక. చాలు, నీతిని మొలిపించునుగాక. ఏం విత్తుతామో ఆ పంటను కోస్తాము. ఇప్పుడు ఏ పంటను, ఏ విత్తనాలు విత్తాలి? నీతి విత్తనాలు విత్తాలి. ప్రేమ అనే పంటను కోస్తాం. ఇప్పుడు భూమి నీతిని ఫలించాలంటే భూమిలో ఏం విత్తాలి? నీతిని విత్తాలి. ఎవరు ఏది విత్తుతారో అది కోస్తారు. నువ్వు నీతిని విత్తితే రక్షణ ఫలమును నువ్వు కోసుకోగలుగుతావు, రక్షణను సంపూర్తి చేసుకోగలుగుతావు, రక్షణ పరిపూర్ణము చేయబడుతుంది. రక్షణ ఫలమును నువ్వు అనుభవించగలుగుతావు. రక్షణ ద్వారా నువ్వు సమృద్ధి పంటను కోయగలుగుతావు. నీతిని విత్తాలి. ఆ నీతి యేసయ్య రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, విశ్వాసము ద్వారా నీతి క్రియలను మనము అనుసరించి, పరిశుద్ధుల నీతి క్రియలు అను సన్నపు నారబట్టలు వస్త్రములను ధరించుకొని పరిశుద్ధ క్రియలు కలిగి నడిపించబడే ఒక నీతి మనము కలిగి నడిపించబడాలి. నీతిని మన హృదయం అనే పొలములో విత్తితే ప్రేమ అనే పంటను కోస్తారు. ఆ ప్రేమ అనే పంటకు ముగింపు రక్షణ ఫలము. రక్షణ ఫలిస్తుంది. ఏది పడితే అది విత్యావనుకోండి, ఏది పడితే విత్యావనుకోండి, పంట చేతికి రాదు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడుతుంది. నీతి ఫలం ఎలా వస్తుంది? నువ్వు సమాధానం ఉండాలి నీతో. పెద్ద నోరు నీకే ఉంది, కళ్ళు నీకే ఉన్నాయి, మాకు లేవు. మరి పళ్ళు నీకే ఉన్నాయి, పార్ఫళ్ళు మాకు లేవు. పళ్ళు కొరికి ఇల్లు కొరికి కాదు. నీతి ఎలా విత్తబడుతుంది అంటే సమాధానము చేసే, సమాధానము కలిగి జీవించి సమాధానకరంగా జీవించే వారిని బట్టి నీతి ఫలము నీకు అనుగ్రహించబడుతుంది. ఆ నీతిని నీ హృదయంలో విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావు. దాని ఫలితము రక్షణ ఫలము. ఏ ఫలమండి రాజారావు గారు? లక్షలు కాదు, రక్షణ ఫలం. అమ్మా ఏ ఫలమా? రక్షణ ఫలం. యేసుబాబు నమ్ముకున్నాను, నీళ్ళలో నన్ను ముంచేసాను, 4 సంవత్సరాల నుండి ప్రార్థనకు వచ్చాను, నన్ను చిల్లర మాట సందేశాను, వెళ్ళిపోయి రక్షణ ఫలిస్తేనే కదా రక్షణ ఫలం వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి 2 చేతుల పైకి అయితే బిగ్గరగా చెప్పాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వాక్యం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం అనే పంటను కోస్తాడు. నీతిని విత్తితే ప్రేమ అనే పంటను కోస్తాడు. నీతిని విత్తితే శాశ్వతమైనటువంటి బహుమానం. అది ఇక్కడిది కాదు, అక్కడిది. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును మనము పొందుకొనున్నట్లుగా, శాశ్వతమైనటువంటి బహుమానము చేత నింపబడినట్లుగా మన ఆత్మీయ స్థితిని మనము కట్టుకుందాము గాక.
ఇహలోక సంబంధమైనది కాదు, ఈ లోకముతో ముగించేది కాదు, ఇది పర సంబంధమైనది. నీతిని విత్తాలి, చెయ్యిని వెనుక తీయకుండా నీతిని సమాధానము అనుబంధము చేత బంధించబడి సమాధానము కలిగి జీవిస్తూ నీతి విత్తనములను సంపాదించుకొని హృదయం అనే పొలములో నీతిని విత్తాలి. నీతిని విత్తాలి, ప్రేమ అనే పంటను కోస్తావు, రక్షణ ఫలము కలుగుతుంది, శాశ్వతమైనటువంటి బహుమానమును పొందుకోగలుగుతావు. ఏం పొందుకుంటావనియా? శాశ్వతమైన బహుమానం. అక్కడ ఆయన ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నాకేమున్నా లేకున్నా, ఏం కలిగినా కలక్కపోయినా, అక్కడ ఆయన ఎదుటికి అలాగా ఆయన్ను చూసుకుంటూ మైమరిచిపోయి ఆయనను చూస్తూ, ఇంకా ఆయన చూస్తే ఇంకేం గుర్తుంటాయి? మీకు అన్నీ గుర్తుకొస్తాయి. సీరియళ్ళు, సినిమాలు, సంపాదించుకున్నవి, పొదుపులు వచ్చి ఎంత కట్టాలి, వడ్డీ ఎంత కట్టాలి, ఇవన్నీ గుర్తుకొస్తాయి మీకు. ఆయన్ని చూస్తుంటే ఇంకా నాకు ఇవేం గుర్తుకు రావు. ఆయన్ని చూస్తూ పరవశిస్తూ ముందుకి అడిగేయలేక, వెనక్కి అడిగేయలేక, ముందుకు వెళ్ళలేక అలా పరవశించి ఇట్రా అని ఆయన పిలిచి అప్పుడు నాకు ఒక కిరీటం పెడతాడు. అతిశయ కిరీటం పెడతాడు నాకు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను కదా. రారా మీరు వస్తామంటే కుదరదు, వాక్యానుసారంగా జీవించాలి. వస్తాం బాగానే చేస్తారు, ఊరికి వస్తారేంటి? నేను ఎక్కడ పెట్టుకుంటాను టికెట్లు? మీకు టికెట్ వాక్యమే. వాక్యానుసారంగా ఎంత జాగ్రత్తగా జీవిస్తావో అంత ఘనంగా మీరు దేవుని సన్నిధానం, పరలోక రాజ్యానికి వస్తారు. మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు నాకు కిరీటము, మీకు మహిమ కిరీటము, మీకు జీవ కిరీటము ఆయన అలా పెడుతూ ఉంటే చూస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వాక్యం ద్వారా మిమ్మల్ని నేను సిద్ధపరుస్తూ ఉంటే మిమ్మల్ని నా కిరీటం అందలి రత్నములాగా ఒక్కొక్కరిని ఒక రత్నంలాగా పొదిగిస్తూ ఉంటాడు నా కిరీటంలో. అందుకే మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా, మిమ్మల్ని మీరు ఆ కిరీటంలో, ఆ అతిశయ కిరీటంలో ఒక రత్నాల్లాగా పొదిగితే చాలన్న ఆశతో ఈ ప్రయాసలో ఈ ప్రభువునందు తీసుకొని వెళ్తాను. అయినా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ సమయానికి ఏం కావాలో నువ్వు ఇవ్వకపోయినా నా దేవుడు నాకు ఇస్తూనే నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. సచ్చుదెబ్బలు కొడతారు, శాశ్వతమైన బహుమానం పొందుకునే మకాల. విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాల గుండెలు చీల్చివే తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను నేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. అనద్దు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న చెలిమి తరణానే నానే నాకు రాదు. ఏం చేద్దాం ఇంకా అనుకోవడం తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి రెండు చేతులు పైకెత్తి. ఏ బహుమానం అండి? కొంచెం గట్టిగా గట్టిగా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం. రెండవది, మొదటిది నీతి విత్తనం, రెండవది ఏం విత్తాలి? గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం. యాలయనగా
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు పంటను కోస్తాడు. అమ్మా, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. రెండు చేతులు పైకెత్తి చేతులూపుతో ఒకసారి గట్టిగా, ఏ పంట? నిత్య జీవం. శరీరమును బట్టి విత్తితే క్షయమైన పంటను కోస్తారు. అది నశించిపోతుంది, అది కృషించిపోతుంది. ఆత్మను బట్టి ఎవరైతే విత్తుతారో నిత్య జీవం అనే పంటను కోస్తారు. నిత్య జీవం అనే పంటను సంపాదించుకోగలుగుతారు. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. నిత్య జీవము కలుగునుగాక. ఏ పంట? ఏ పంట? నిత్య జీవం అనే పంట. ఆ నిత్య జీవం అనే పంటను మనము కోసుకోవాలి. సంపాదించుకోవాలంటే ఏం విత్తాలి? ఆత్మను బట్టి. ప్రతిదీ శరీరంతో ఎప్పుడు బేరే చేయకూడదు. ఉపవాసం మీటింగులు పెట్టాం, ఉండేది 1000 రూపాయలే కదా. ఉపవాసం మీటింగులకి 1000 రూపాయలు ఇస్తే ఎలా బతుకుతాం? ఆ దేవుడికి తెలియదేంటి? శరీరాన్ని బట్టి కాదు, ఆత్మను బట్టి. పాపము అంటని, పాపము చేయని, పాపము చూడని ఒక ఆత్మీయ స్థితి, పరిశుద్ధత, పవిత్రత, యథార్థమైన జీవితం, ఇవన్నీ ఆత్మీయతలో ఆత్మ సంబంధమైన అనుభవాలు. మారు మనస్సు, పశ్చాత్తాపము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, సహవాసంలో కూడుకోవడం, లోటుగా ఉన్న వారికి మేలు చేయడం, నీకు కలిగినది లేని వారికి ఇవ్వడం, పరిచర్యకు సహకరించడం, ఇవన్నీ ఆత్మ అనే విత్తనం, ఆత్మీయత అనే విత్తనం. దీన్ని నువ్వు ఎంతగా విత్తుకుంటావో అక్కడేం కోస్తావు? ఏ పంట అది? నోరు తెరిచి చెప్పా. ఏ పంట? ఏం తిందాం, ఏం తాగుదాం, నా పేనమ్మ షుగరు స్టేట్ దాటిపోయింది, బీపీ బార్డర్ దాటుతుంది, ఏం తిందాం, ఏం తాగుదాం, ఇదే ఆలోచన. ఆదివారం ముక్కలు తెచ్చుకుందామా, చికెన్ తెచ్చుకుందామా, కక్కలు తెచ్చుకుందామా అన్నా? అన్న రేటు చెప్తా ఉంటాడు. నువ్వు రేటు చెప్పకముందే చికెన్ అంటే నాకు భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మొదటి వారం వచ్చేసరికి ఎప్పుడు ఎంత రేటు ఉందో జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. అది అన్న బాధ. ఆ రేట్లు చూసిన వెంటనే దడ పుడుతూ ఉంటుంది. నా పంట అది కాదు. నా పంట నిత్య జీవం. నా పంట నిత్య జీవం. నిత్య జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా పాటలు పాడాలని ఉంది, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా ఎక్కువైపోయింది. ఇంక చాలా విషయాలు చెప్పాలి మీకు. ఎప్పుడన్నా శేషం మిగిలినప్పుడు పంచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టూకీగా చెప్తాను. ఆవగింజను విత్తాలి. ఆవగింజ అంటే విశ్వాసం. ఆవగింజ అనే విత్తనాన్ని నీ హృదయంలో విత్తుకుంటే అద్భుతాలు అనే పంటను నువ్వు కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము అనే విత్తనాన్ని విత్తుకోవాలి. ఆ వాక్యపు యొక్క ఫలము ఏమిటంటే రక్షణ. వాక్యాన్ని ఎంత విత్తుకుంటావో దాని ఫలితం ఏమిటంటే రక్షణ. ఇప్పుడు నువ్వు విత్తాల్సిన ఇంకొకటి చెప్తాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యము నుండి 10వ వాక్యం వరకు. కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చాలు, తలలు పైకి ఎత్తండి, ముగిస్తాను. శేషం ఏమన్నా ఉంటే వచ్చే శనివారం చూసుకుందాం. విత్తకూడనివి కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్పుకుందాం శనివారం. మర్చిపోతారా? మర్చిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. శనివారం విత్తకూడనివి కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఇంకా ఇది పూర్తి అవ్వలేదు. వీలైతే శనివారం నడిపించుకుందాం. మీరు విత్తాల్సింది కొంచెముగా విత్తితే కొంచెముగా కోస్తావు, సమృద్ధిగా విత్తితే
సమృద్ధి అయినటువంటి పంటను కోస్తాం. ఏమిటండి? ఫలములను ఇచ్చు విత్తనములు అని ఆది కాండంలో రాసి ఉంటుంది. ఏ విత్తనములు? ఫలమునిచ్చు విత్తనములు, విత్తనములు ఇచ్చు ఫలములు. అంటే దీని అర్థం పౌలు గారు చెప్తూ ఉన్నారు కొరింథీ సంఘానికి, నీ అర్పణ మీరు అదే 9వ అధ్యాయంలో సనుక్కొనక బలవంతంగా కాక హృదయంలో నిశ్చయించినంత ఇవ్వండి. పిసినితనంగా ఉందామా? పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వండి. ఎలాగివ్వాలండి? ధారాళంగా ఇవ్వండి. నేను బాక్సులు తెచ్చాను అని అంటే పాపం ముసలోళ్ళు ఏదో ఒక రకంగా కూడగొట్టుకుని వాళ్ళకి కలిగింది ఇచ్చారు. కుర్రోళ్ళు అసలు ఏం పలకట్లేదు, ఏం కదలట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ముసలోళ్ళు ఏదో 1000 500 ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళు ఇచ్చారు. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు కానుకలు ఇస్తేనే అవుతుందని కాదు, మీరు విత్తితే, చెప్పండి, మీరు ఎంత విత్తితే అంత పంటను కోస్తావు. అంటే దాని అర్థం ఏమిటంటే పరిచర్యకు, సేవకుడికి, సేవకు నీ అర్పణ సహకరించే విత్తనం విత్తనం విత్తనం. చూడండి, ఇప్పుడు 10వ భాగము అనే విత్తనాన్ని విత్తావనుకో, ఒక్క 10 రూపాయలు విత్తావనుకో, దాని ఫలితము 100. 100 విత్తావనుకో, దాని ఫలితము 1000. 1000 విత్తావనుకో, దాని ఫలితము 10,000 విత్తావనుకోండి. ఏది లేనప్పుడు కాదు, ఉన్నప్పుడు నీకు కలిగినంత శక్తికి లోపము లేకుండా. సామెతల గ్రంథములో 11:24లో వెదజల్లి బిగబట్టి తగిన దానికంటే తక్కువ కూర్చుకున్న వాళ్ళు మనం బిగబట్టే వాళ్ళమా, వెదజల్లే వాళ్ళమా? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. ఏం విత్తాలి మనము? నీతిని విత్తాలి. ఏం విత్తాలి మనము? రెండవది ఆత్మను బట్టి ఆత్మీయతను విత్తాలి. ఏం విత్తాలి మనము? విశ్వాసము అనే వాక్యాన్ని, విశ్వాసము అనే ఆవగింజను విత్తాలి. ఏం విత్తాలి మనము? వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి. ఏం విత్తాలి మనము? విత్తనములు, ఫలములనిచ్చు విత్తనములను విత్తాలి. ఫలమునిచ్చు విత్తనములు ఎంత విత్తుతావో, ఎంత పరిచర్యకు సహకారులుగా ఉంటారో, ఎంత పరిచర్యకు నీ అర్పణ సహాయపడుతుందో అంతగా ఆశీర్వదించబడతారు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.